హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. తెలుగు మీడియము సైన్స్ 2వ తరగతి కాలావిధి అంటే టర్మ్ 3ని మనము చూడబోతున్నాము. ఈ యొక్క లెసన్లో ఈ యొక్క పాఠంలో గాలి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనము ఈ పద్యాన్ని పూరిద్దామా. ఎప్పుడు గాలి వీచెనో అప్పుడు కిటికీలు తెరుచుకొనును, ఎప్పుడు కిటికీలు తెరుచుకొనేనో అప్పుడు కాగితాలు ఎగిరెను. మామూలుగా గాలి వీచినప్పుడు కిటికీలు తలుపులు కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. ఆ గాలికి మనం పేపర్లు ఏమైనా పెట్టకపోయామనుకోండి, ఏదైనా ఒత్తుకు పెట్టకపోయామనుకోండి, అప్పుడు కాగితాలన్నీ ఏమైపోతాయి, ఎగిరిపోతాయి అనమాట. ఎప్పుడు గాలి వీచెనో అప్పుడు చెట్లు కదిలెను, చెట్లు ఏమవుతాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఎప్పుడు చెట్లు కదిలెనో అప్పుడు ఆకులు రాలిపోతాయి, రాలిపోవలసినటువంటి ఆకులన్నీ రాలిపోతాయి. ఎప్పుడు గాలి వీచెనో అప్పుడు దండెము ఊగెను. దండెము అంటే ఇప్పుడు బట్టలు ఆరేసుకునేదానికి పెట్టుకుంటాం కదా, దండెం వచ్చేసి బట్టలు ఆరేసుకునేదా, ఆ దండెం వచ్చేసి బాగా ఊగిపోయి అప్పుడు బట్టలు వచ్చేసి ఆరిపోతుంది. కానీ ఆ యొక్క ఆరిపోవడం కాకుండా క్లిప్పులు కానీ పెట్టకపోతే వేరే ఇంట్లో పోయి ఆ యొక్క బట్టలు పోయి కూర్చుంటుంది. సో ఎప్పుడు గాలి వీచెనో అక్కడ వచ్చేసి మనము వణుకు అనేటువంటిది పుడుతుంది. సో ఈ విధంగా మనము దీన్ని పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇవి మీరందరూ చాలా దగ్గరలో చూసి ఉంటారు. ఇవి చాలా పెద్ద పెద్ద ఊర్లు దాటేటప్పుడు మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా విద్యుత్ అనేటువంటిది తయారు చేస్తారనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లకి అన్నిటికీ మనము సమాధానము తర్వాత చూద్దాము. మన చుట్టూ గాలి వ్యాపించి ఉంటుంది. గాలిని మనము కళ్ళతో చూడలేము, గాలిని వచ్చేసి మనం చూడలేము. గాలిని గ్రహించగలం, మనకు వీస్తూ ఉంటుంది, మన ఒంటి మీద వీస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనము గ్రహించగలుగుతాం, అంతేకాని ఫీల్ అవుతాం, కానీ దాన్ని మనము చూడలేము. సరే, శ్వాసించడానికి కష్టమైనప్పుడు లేదా బాగా శ్వాసించడం అనేటువంటిది జరగాలి, ఆక్సిజన్ బాగా లోపలికి వెళ్ళాలి అంటే వేలు సహాయంతో ఒక ముక్కు రంధ్రమును మూసుకొని వేరొక ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చినప్పుడు తర్వాత గాలి లోపలికి వెళ్ళడానికి గ్రహించగలం అనమాట. గాలి లోపలికి వెళ్ళడం వచ్చేసి మనము బాగా గ్రహించగలుగుతాం. గాలిని వెలుపలకు వదిలినప్పుడు నీ వేలిని ముక్కు కింద భాగంలో ఉంచేసి గాలి వెలుపలికి రావడాన్ని కూడా గ్రహించగలం. ఒక వేడి గాలి అనేటువంటిది మనకు ఆ యొక్క ముక్కు ద్వారా మనము గ్రహించగలుగుతాం అనమాట. ఆ గాలి అనేటువంటిది మనం గ్రహించగలము. సరే, కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముక్కు ద్వారా గాలిని పీల్చి వెలుపలికి వదలటను శ్వాస అని అంటారు. మనము జీవించడానికి శ్వాసించవలను. మనము బాగా ఊపిరి పీల్చుకోవాలంటే మనకు శ్వాస అనేటువంటిది ఉండాలి. శ్వాసించుటకు మనకు ఏం అవసరము, గాలి అనేటువంటిది అవసరం అనమాట. ఇక్కడ చూడండి, చెట్టు మనకు చెప్తూ ఉంది, మీకు తెలుసా మేము కూడా శ్వాసిస్తాము అని చెప్పి చెట్టు కూడా మనకు చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే చెట్టు కూడా మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి అది పీల్చుకుంటుంది, అది మంచి గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ని మనకు అందిస్తుంది అనమాట. మొక్కలు, జంతువులు మరియు మానవులు కూడా శ్వాసించుటకు గాలి అనేటువంటిది అవసరము. చేప నోటి నుండి గాలి బుడగలు బయటకు వచ్చుచున్నవి. అది ఎందుకో తెలుసా, అది నోటి ద్వారా గాలిని పీల్చుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, గాలి వేగాన్ని తెలుసుకుందాము. గాలి వేగమును బట్టి 1, 2, 3 అనే సంఖ్యలని క్రమబద్ధీకరిద్దాం. చూడండి, మధ్యలో ఉన్నటువంటిది నార్మల్గా ఉంది, 1 అని వేసుకోవచ్చు. రెండోది వచ్చేసి కొంచెం గాలి వీస్తూ ఉన్నప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంది, 2 అనేటువంటిది వేసుకోవచ్చు. బాగా ఎక్కువ గాలి అనేటువంటి వీస్తూ ఉన్నప్పుడు 3 వచ్చేసి 1ది మనము నెంబర్లు వేసుకోండి. ఇక్కడ ఈ యొక్క గాలి యొక్క వాటాన్ని గురించి ఇక్కడ గాలి వీచడాన్ని 3 విధాలుగా మనకు వర్గీకరించడం జరిగింది. మెల్లగా వీచేటువంటి గాలిని ఏమంటారంటే చిరుగాలి అని అంటారు. తర్వాత వేగముగా వీచు గాలిని, ఇప్పుడు తుఫాను అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఒక గాలి వీస్తుంది, దాన్ని తుఫాను అని అంటారు. తర్వాత చాలా వేగముగా తిరుగుతూ వీచు గాలిని సుడిగాలి అని అంటారు. సో సునామీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వీచేటువంటి గాలిని వచ్చేసి ఎక్కువ వేగంతో వీచేటువంటి గాలిని ఏమంటారంటే సుడిగాలి అని అంటారు. గాలి వీచు దిశను తెలుసుకుందామా. ఇక్కడ వచ్చేసి గాలి నింపినటువంటి బెలూన్ని దారంతో కట్టి ఎగురవేయండి. అది ఏ దిక్కులో ఎగురుతుందో ఆ దిశనే గాలి వీచు దశ అని అంటురు. సో ఇక బెలూన్లు వచ్చేసి మీరు ఇంట్లో ప్రయోగం చేయండి. ఆ తర్వాత వచ్చేసి గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటు సైడే వచ్చేసి ఆ యొక్క బెలూన్లు అనేటువంటిది ఎగురుతుందనమాట. సో కాబట్టి అటువైపే గాలి అనేటువంటిది వీస్తూ ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు, ఇక్కడ ముఖానికి ముసుగు కప్పుకొని నిద్రపోతూ ఉన్నారు.
ఆ విధంగా నిద్రపోకూడదు. తర్వాత పక్కకు పడుకొని నిద్రపోతూ ఉన్నారు, ఇది కరెక్ట్ అనమాట. తర్వాత సరైన సమాధానంను ఎన్నుకొని ఖాళీలను పూరింపము. ఖాళీ బంతి లోపల డాష్ నింపబడి ఉన్నది, గాలి అనేటువంటి నింపబడి ఉన్నది. గాలిపటం ఏ దశ వైపు ఎగురునో ఆ దశ గాలి వీచు దశ అని అంటారు. గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి వెలుపలికి వచ్చుటను ఏమంటారంటే శ్వాసక్రియ అని అంటారు. ఇక్కడ గాలి మరల ద్వారా అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి విద్యుత్తుని తయారు చేసిన గాలి మరల ద్వారా మనకు విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. మీకు చెప్పాను ముందే. కొవ్వొత్తి మండుటకు సహాయపడు గాలిని ఇక్కడ వచ్చేసి మెల్లగా వీచు గాలి అనేటువంటిది అగును. మెల్లగా వేసేటువంటి గాలే నెమ్మదిగా నిదానంగా ఆ యొక్క కొవ్వొత్తి అనేటువంటి మండుటానికి సహాయపడుతుంది అనమాట. ఇక్కడ విసనకర్రని తయారు చేయండి. కాగితం తీసుకుంది, తర్వాత వచ్చేసి మీకు నచ్చినటువంటి చిత్రము గీచి రంగులను వేయండి. రంగులు వేసినటువంటి కాగితాన్ని మార్చి మడిచి దాని కింది భాగమును గట్టిగా అదిమి పట్టుకోవాలను. సో ఈ విధంగా వచ్చేసి మనకు అందమైనటువంటి విసనకర్ర అనేటువంటి తయారవుతుంది. విసిరి చూడుము, గాలి వస్తుందా? కొవ్వొత్తి ఎందుకు ఆరిపోతుందో నీవు చెప్పగలవా? ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి కొవ్వొత్తిని వెలిగించాము, తర్వాత ఒక గాజు గ్లాసుని పెట్టి మూత వేసాము. మూత వేసిన వెంటనే ఆ యొక్క కొవ్వొత్తి ఆరిపోతుంది. సో ఆరిపోవడము గమనించినట్లు ఎందుకని ఆరిపోయి ఉంటుంది? మనకు దానికి కావలసినటువంటి గాలి అనేటువంటిది లభించలేదు కాబట్టి అది కొవ్వొత్తి అనేటువంటిది ఆరిపోయింది. ఇక్కడ బెలూన్ రాకెట్ తయారు చేద్దామా, అది పైకి వెళ్ళినప్పుడు ఎగిరి పట్టుకుందామా అనేటువంటిది ఇక్కడ చూడండి. వచ్చేసి మనము రాకెట్ని వదిలినప్పుడు ఆ విధంగా బెలూన్ రాకెట్ని మనము పిల్లలు వదలండి. బెలూను ఎందుకు పైకి వెళుతున్నదని చెప్పండి. తర్వాత నీటిలో బెలూన్ పడవను వదులుదామా, అది తేలియాడుతూ వెళ్ళుటకు చూసి సంతోషిద్దాం. ఇక్కడ చూడండి, బెలూన్ వచ్చేసి ఆ యొక్క బెలూన్ పడవ నీటిలో వెళ్ళుటను గమనించండి. నీటిలో బెలూన్ పడవ ఎందుకు వెళ్ళుచున్నది? అందువలన మునిగిపోయిందా లేదా తేలుతుందా అంటే దానికి లోపల గాలి అనేటువంటిది ఉన్నందువల్ల తేలుతూ ఉంటుందన్నమాట. సైకిలు, 2 చక్రముల బండి, తర్వాత వచ్చేసి 4 చక్రముల బండి మరియు విమానముల యొక్క మొదలగు నడుపుటకు ఏమేమి అవసరమో అనేటువంటిది తెలుసుకోండి. సైకిలు, 2 చక్రముల బండి, వాటిని నడపడానికి మనకు వచ్చేసి గాలితో కూడినటువంటి టైర్లు అనేటువంటిది అవసరము. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 చక్రాల బండి, తర్వాత విమానములు మొదలైనటువంటివి యొక్క చక్రాల్ని తయారు చేయడానికో లేకపోతే బండిని నడపడానికి గాలి అనేటువంటి కంపల్సరీ అవసరం, గాలి కొట్టించాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆ యొక్క బండి నడపడానికి మటుకు ఇంధనం అనేటువంటిది అవసరం అనమాట.